హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. T20 వరల్డ్ కప్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే అది హెడ్లైన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బై బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే. ఐసీసీనే బయటికి పంపిస్తున్నది వాళ్ళని. ఎందుకంటే ఐసీసీ వాళ్ళకి ఒక అల్టిమేటం ఇచ్చింది. మీరు వరల్డ్ కప్ ఆడాలంటే ఇండియా వచ్చి ఆడండి, మీకు వేరే దేశంలో మిమ్మల్ని అకామిడేట్ చేసే పరిస్థితి ఏం లేదు. మీరు శ్రీలంకలో ఆడతాం, పాకిస్తాన్లో ఆడతామంటే అదంతా కుదరదు. మీరు వరల్డ్ కప్ ఆడాలంటే వచ్చి ఇండియాలో వచ్చి ఆడండి, లేకపోతే బయటకు వెళ్ళిపోండి, మీ ప్లేస్లో ఇంకొక టీం పెడతాం అని ఐసీసీ వాళ్ళకి ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అఫ్కోర్స్ ఇది వర్చువల్ మీటింగ్. ఐసీసీ మెంబర్స్ అందరూ కూడా జూమ్ కాన్ఫరెన్స్ అంటే టెలికాన్ఫరెన్స్లో మీట్ అయ్యి వాళ్ళందరూ డిసైడ్ చేసింది ఏంటంటే ఓటింగ్ జరిపితే దాంట్లో అంటే బంగ్లాదేశ్ కోరికని మన్నించాలా, అంటే ఇండియా నుంచి మ్యాచెస్ మూవ్ చేయాలన్న కోరికను మన్నించాలంటే ఇద్దరు తప్ప, అంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ తప్ప మిగతా అందరూ కూడా దాన్ని నెగిటివ్ చేశారు. దాంతో ఏంటంటే ఐసీసీ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఇండియా వచ్చి ఆడతారా లేకపోతే తప్పుకుంటారా. మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎవడు ప్లే ఇన్ ఇండియా, వరల్డ్ కప్ ఆడాలంటే ఇండియా వచ్చి ఆడాలి. వేరే దేశంలో మీరు మిమ్మల్ని అకామిడేట్ చేసి హైబ్రిడ్ సిస్టమ్ మీకు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళకి స్పష్టం చేశారు. సో బంగ్లాదేశ్ విల్ డిసైడ్, వాళ్ళ డిసిషన్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళంతా ఫర్మ్గా ఉన్నారు కాబట్టి నా దృష్టిలో వాళ్ళ నిర్ణయం లాస్ట్ మినిట్లో ఏం మార్చుకోరు. ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటంటే అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో యాంటీ ఇండియా సెంటిమెంట్ రెచ్చగొడితే వాళ్ళకి పొలిటికల్గా లాభం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ ఫ్యాన్స్ మీద మనకి కోపం ఉంది, ఎందుకంటే వాళ్ళ ఓవర్ యాక్షన్ బట్టి బంగ్లాదేశ్ టీం మీద కోపం ఉంది. ఈ మధ్య రీసెంట్గా మన వాళ్ళు రైజింగ్ స్టార్స్ ఏషియా అనేది అయింది కదా, దాంట్లో ఫైనల్లో మనలో ఓడిపోతే దాంట్లో చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఎప్పుడు ఇండియా మీద గెలిచినా చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు, అది వేరే విషయం. కానీ జనరల్గా సగటు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా క్రేజీ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ టీంని వీళ్ళు పొలిటికల్ నిర్ణయం కోసం వాళ్ళ టీంని వరల్డ్ కప్ నుంచి దూరం చేస్తున్నారు. వాళ్ళు ఏదో వరల్డ్ కప్ గెలుస్తారని కాదు, వరల్డ్ కప్ ఆడాలని ప్రతి దేశం అనుకుంటారు కదా, వరల్డ్ కప్ ఆడాలి, మన ఫేవరెట్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు కదా. సో ఆ అవకాశం గ్రూప్ స్టేజ్లోనే బాగా పర్ఫామ్ చేసే అవకాశాన్ని వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళు డినే చేస్తున్నారు ఫర్ పొలిటికల్ రీజన్స్, ప్యూర్లీ పొలిటికల్. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశంలో అయినా ఎమోషన్స్ని రెచ్చగొట్టి విద్వేషాన్ని రగిల్చి ప్రభుత్వాలు పబ్బం గడుపుకోవడం అంటే మీరు చేసే మంచి పనులు మీరు చెప్పరు. వాడు దొంగ, వాడు లుచ్చా ఇలాంటి చెత్త మాటలు వాడతారు కదా, వాడు కాబట్టి వాళ్ళకంటే మేము బెటరు. లేకపోతే మన పక్క దేశం చూడండి, వాళ్ళు మన ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద మీరు విషం కక్కితే మీకు అంత మైలేజ్ పెరుగుతుంది. సో అలాంటి జరుగుతుంది. సో దట్ ఈస్ పొలిటికల్, అది పక్కన పెట్టండి. అసలు అది జరిగిన విషయం గురించి చెప్తాను నేను. బంగ్లాదేశ్ డిమాండ్ ఏంటి, ఇండియాలో మా ప్లేయర్స్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, ముస్తఫిజుర్ని ఐపీఎల్ నుంచి తప్పించడం. దాంతో ఏంటంటే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంతవరకు ఎప్పుడు ఏం మాట్లాడలేదు వాళ్ళని. అప్పటికే షెడ్యూల్ వచ్చింది, దే హ్యావ్ టు ప్లే 3 మ్యాచెస్ ఇన్ కోల్కతా, 1 మ్యాచ్ ఇన్ ముంబై. వాళ్ళ గ్రూప్ స్టేజ్లో 4 మ్యాచ్లు కూడా 7th నుంచి స్టార్ట్ అవుతుంది, 7th 9th ఎప్పుడో ఉన్నాయి. సో ఆ 4 మ్యాచ్లు కూడా వాళ్ళు కోల్కతా అండ్ ముంబైలో ఆడాలి. 3 మ్యాచ్లు కోల్కతా, 1 మ్యాచ్ ముంబైలో ఆడాలి. సో మా ప్లేయర్స్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, మాకు వచ్చే ఫ్యాన్స్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, మా మీడియాకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఐసీసీకి మా మ్యాచెస్ శ్రీలంక మూవ్ చేయండి, శ్రీలంక కూడా జాయింట్ హోస్ట్ కదా అని చెప్పి అడిగారు. ఐసీసీ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చింది వాళ్ళకి థ్రెట్ ఏమైనా ఉందా అని చూడడం కోసం. ఆ ఏజెన్సీ వాళ్ళు దే హ్యావ్ డన్ వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే థ్రెట్ చాలా లోగా ఉంది, ఎలాంటి థ్రెట్ లేదు, లో థ్రెట్ అనేది చాలా, అంటే ఒక డేంజర్ చాలా తక్కువ ఉంది, ఏ మాత్రం లేదు, చాలా లోగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయినా సరే బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. బంగ్లాదేశ్ లేదు, మాకు ఆ థ్రెట్ ఉంది అంటే ఐసీసీ అనేది మనం అంటే అక్కడ జైషా ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్నాడు, లేకపోతే ఐసీసీ సీఈఓ ఇండియన్ ఉన్నాడు అని మనం అనుకుంటే కాదు. ఐసీసీ ఈజ్ నాట్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. కేవలం చైర్మన్ నిర్ణయం మీద కాదు, అక్కడ ఆ బోర్డు నిర్ణయం మీద ఆధారపడుతుంది. సో ఐసీసీ వాళ్ళ నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా, లేదు మేము రాము, మా మ్యాచెస్ మూవ్ చేయాల్సిందే, లేకపోతే మేము రామని మొండికేసి కూర్చున్నాం. వాళ్ళకి పాకిస్తాన్ ఒత్తాసు పలికింది. పాకిస్తాన్ యాక్చువల్గా గమ్మత్ ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య 1971, బికాస్ మేము కూడా పిల్లలం, అప్పుడు చాలా చిన్న పిల్లలం. బట్ వీ నో బంగ్లాదేశ్ రిఫ్యూజీస్ అందరూ ఇండియాకి వస్తుంటే అప్పుడు మన ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఏంటంటే
బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు అప్పుడు. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్య గొడవలు అవుతుంటే అక్కడ రిఫ్యూజీస్ అందరూ శరణార్థులు మన ఇండియా వచ్చేస్తుంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ మన ఆర్మీ వెళ్ళి బంగ్లాదేశ్ని విమోచన చేసి వాళ్ళని లిబరేషన్ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ కోరల నుంచి తప్పించి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చి అంతా చేసి మనం వాళ్ళకి అప్పుడు బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని అప్పట్లో పోస్ట్ కార్డుల మీద వాటి మీద కూడా బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ కొన్ని పైసలు ఉండే దానికి అంటే ఆ రిఫ్యూజీస్కి తిని పెట్టడం కోసం దానికి ఒక ప్రత్యేకమైన ట్యాక్సులు వసూలు చేసేవారు మన దగ్గర ఇప్పుడు ఫండ్ కోసం. సో అంతా చేసి మనం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు మనకే వాళ్ళు ఇలా ఇబ్బంది పెడతారు. మనకి బంగ్లాదేశ్ క్రియేషన్కి ఇండియా సహాయపడింది అండ్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వాళ్ళకి పడేది కాదు. కానీ ఇప్పుడు చూడండి పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయి మన మీద వాళ్ళు ఇండియా మీద గురి పెడతారు. సో వాటెవర్ అది పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది, ఓటింగ్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే దేర్ డిమాండ్ ఈజ్ టోటలీ రాంగ్. వాళ్ళు ఇంకోటి పెట్టారు ఏంటంటే ఐర్లాండ్ మ్యాచెస్ శ్రీలంకలో ఉన్నట్టు ఐర్లాండ్ మ్యాచెస్ మా స్వాప్ చేయండి, ఐర్లాండ్ వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని పెట్టండి, వాళ్ళకి మ్యాచ్లు ఇక్కడ పెట్టి అలా ఎలా పెడతారు? ఎందుకంటే మీకు ఐర్లాండ్ ఫ్యాన్స్ వాళ్ళ మ్యాచ్లు షెడ్యూల్ పలానా చోట అవుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ముందే టికెట్లే బుక్ చేసుకుంటారు. సో మన దేశాల నుంచి వేరే దేశాలకు వెళ్తారు, అలాగే కూడా వాళ్ళ దేశాల్లో వస్తారు, ఐర్లాండ్ ఫ్యాన్స్ వస్తారు. వాళ్ళు సడన్గా లాస్ట్ మినిట్లో ఇంకా 2 వారాలే ఉంది వరల్డ్ కప్ స్టార్ట్ కావడం. సో లాస్ట్ మినిట్లో మీరు వెన్యూస్ మార్చేస్తాము అంటే ఎక్కడ కుదురుతుంది? వాళ్ళకి ఫ్యాన్స్కి వాళ్ళ బుకింగ్స్ వాళ్ళ ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇదవుతాయి కదా. సో దానికి కూడా ఐసీసీ హాజ్ రిఫ్యూజ్డ్ టు ఈవెన్ డూ దట్. సో ఏ రకంగా చూసుకున్నా బంగ్లాదేశ్ గొంతెమ్మ కోరికలు బంగ్లాదేశ్ డిమాండ్స్ అనేవి అన్రీజనబుల్ డిమాండ్. కేవలం ఇండియా మీద ఉన్న అక్కస్తో ఇండియా మీద కక్ష గట్టి చేయడం తప్ప ముస్తఫిజుర్ని రిఫ్యూజ్ చేశారు కాబట్టి తర్వాత అక్కడున్న యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి అక్కడున్న ఇంటరిమ్ గవర్నమెంట్ చేస్తున్న చర్య తప్ప బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు కూడా ఇలా అనుకోరు. ఈవెన్ వాళ్ళ ప్లేయర్స్ కొంతమంది కూడా ఇండియాకి ఫేవర్గా మాట్లాడడం కూడా మనం చూసాం. వాళ్ళని కూడా వాళ్ళు ఇండియా తొత్తులు అన్నట్టుగా వాళ్ళ మీద కూడా బురద జల్లడం అనేది మనం చూసాం. సో ఇదంతా బంగ్లాదేశ్లో జరుగుతుంది. బట్ ఐసీసీ వాళ్ళు చాలా ఫర్మ్గా ఉన్నారు ఈ విషయంలో, ఫర్మ్గా ఉన్నారు. అండ్ స్కాట్లాండ్ ఈజ్ లైక్లీ టు రీప్లేస్ బంగ్లాదేశ్. స్కాట్లాండ్ వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పారు, ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైయింగ్ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ దాంట్లో నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్కాట్లాండ్ని బంగ్లాదేశ్ ముందు ప్లేస్లో పెడుతున్నారు. మనకు వారం రోజుల నుంచి వార్తలు ఏంటంటే ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే ఆ స్లాట్ ఫిల్ చేయాలి కదా, గ్రూప్ సిలో ఉన్నారనుకుంటారు. గ్రూప్ సిలో స్కాట్లాండ్ విల్ టేక్ దేర్ ప్లేస్. చాలా గమ్మత్తు, ఎప్పుడు వరల్డ్ కప్లో ఎప్పుడు జరగలేదు అది. ఓడిఐ వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్లో కానివ్వండి, కొన్ని దేశాలు అంటే ఇప్పుడు 96లో శ్రీలంక వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎవరు, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ అనుకోండి. శ్రీలంక వెళ్ళలేదు, వెస్టిండీస్ కూడా వెళ్ళలేదు అనుకోండి. కొన్ని దేశాలు వెళ్ళలేదు, దేశాలు కదా. జింబాబ్వే కూడా కొన్నిసార్లు రిఫ్యూజ్ చేయడం, ఇంగ్లాండ్ వెళ్ళడానికి రిఫ్యూజ్ చేయడం, ఇలాంటి కొన్ని జరిగినాయి. అంటే రిఫ్యూజ్ చేయడం వేరే, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ మ్యాచెస్ కన్సిడర్ చేశారు అంతే తప్ప ఆ టీంని రీప్లేస్ చేయడం అనేది అన్ప్రెసిడెంటెడ్. ఒక టీంని ఇంకో టీంతో రీప్లేస్ చేయడం, ఆ టీం అసలు ఆడని చెప్పి అంటే వాళ్ళు మొత్తానికే వాళ్ళు టోర్నమెంట్ నుంచి, అంటే ఇప్పుడు టోర్నమెంట్ ఇండియాలో జరుగుతుంది కదా మోస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్, అలా కాకుండా వాళ్ళు కొన్ని మ్యాచ్లు మాత్రం పలానా దేశంలో జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళమని చెప్పి వాళ్ళు రిఫ్యూజ్ చేయడం, వెళ్ళకపోవడం, దానివల్ల పాయింట్స్ కన్సిడర్ చేయడం. మ్యాచ్లో వాళ్ళకి రావాల్సిన 2 పాయింట్లు అవతల జట్టుకి వెళ్ళిపోతాయి, అది వాక్-ఓవర్ లాగా. సో అంతే తప్ప మీకు మొత్తానికి ఇలా రీప్లేస్ చేయడం అనేది ఇప్పుడు జరగదు. ఇప్పుడు స్కాట్లాండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, అర్జెంటుగా వాళ్ళు 2.5 వారాల్లో వాళ్ళు టీంని తయారు చేసుకొని వాళ్ళందరూ ఎలాంటి అంటే అక్కడ బహుశా ఇప్పుడు అది సీజన్ కూడా కాదు నాకు తెలిసి, ఇప్పుడు సీజన్ కూడా కాదు, జనవరిలో చలిగా ఉంటుంది స్కాట్లాండ్లో, ఇంగ్లాండ్లో. వాళ్ళు సడన్గా టీంని తయారు చేసుకుని ఇప్పుడు ఇండియాకి పంపించేశారు. సో వాట్ ఎవర్, బట్ అది వాళ్ళకి ఒక విధంగా ఒక ఆపర్చునిటీ కదా. వాళ్ళు వరల్డ్ కప్ క్వాలిఫై కాకపోయినా దొడిదారిన వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది, కొన్నిసార్లు లాగా ఛాన్స్ వస్తాయి. సో ఆ రకంగా వాళ్ళకి అవకాశం వచ్చింది. బట్ బంగ్లాదేశ్ వాళ్ళు దే ఆర్ డిప్రైవింగ్ దేర్ ఫ్యాన్స్ ఫర్ సమ్ పొలిటికల్ గెయిన్స్, దాంట్లో ఎలాంటి సందేహం. అక్కడ ఆ స్పోర్ట్స్ అడ్వైజర్ వాళ్ళందరూ కూడా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇండియా మీద బురద జల్లడం తప్పిస్తే దీనివల్ల ఇప్పుడు పేదవాడి కోపం పెదవికి చేయడం ఒక సామెత ఉంది. సో బంగ్లాదేశ్ వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం? వాళ్ళకి ఈ వరల్డ్ కప్ నుంచి వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ మిస్ అవుతుంది, ఫైన్ పడుతుంది, పెనల్టీస్ పడతాయి. తర్వాత వాళ్ళ ప్లేయర్స్కి వరల్డ్ కప్ ఆడే అవకాశం మళ్ళీ వచ్చే అవకాశం వస్తే రాదు కదా వరల్డ్ కప్. అలాగే వాళ్ళ
ప్లేయర్స్కి ఉన్న బ్యాట్ స్పాన్సర్షిప్స్ కానీ మన ఇండియన్ కంపెనీస్ లైక్ ఎస్జీ మన మన స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్ ఎస్జీ లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ ప్లేయర్స్తో ఉన్న బ్యాట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా బంగ్లాదేశ్ నష్టపోతుంది. దీనివల్ల బంగ్లాదేశ్ నష్టపోతుంది, సగటు బంగ్లాదేశ్ ఫ్యాన్ నష్టపోతున్నారు. ఈ పొలిటికల్ గేమ్ వల్ల వాళ్ళకి నష్టమే జరుగుతుంది తప్ప ఒక్క నయా పైసా లాభం కూడా, ఒక టాకా లాభం కూడా లేదు వాళ్ళకి. ఏమాత్రం లాభం లేని పరిస్థితి వాళ్ళకి. సో బంగ్లాదేశ్ చాలా చాలా ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేసినంత మాత్రాన ఏమైనా చేయగలుగుతారో ఏం చేయలేరు. క్రికెట్ పరంగా వాళ్ళకి ఒక్క నయా పైసా లాభం కూడా లేదు, మొత్తం నష్టమే జరుగుతుంది. ఇది పొలిటికల్గా కొన్ని ఏమన్నా బ్రౌనీ పాయింట్స్ వాళ్ళకి దక్కుతాయేమో మనకు తెలియదు తప్పిస్తే ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్. క్రికెటింగ్ వైజ్ ఇట్ వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్. ఎలాంటి థర్డ్ పర్సన్ మీకు ఇంకోటి కూడా చెప్పినాను నేను, ఇదే సెక్యూరిటీ ఏజెన్సీ ఎవరైతే ఇండియాలో వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళ థ్రెట్ గురించి వాళ్ళు సర్వే చేశారో, వాళ్ళు అసెస్మెంట్ చేశారో, వాళ్ళు పాకిస్తాన్లో ఆస్ట్రేలియా వెళ్ళాల్సి ఉంది. దాని గురించి కూడా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళు చేసిన అసెస్మెంట్ ఏంటంటే అక్కడ థ్రెట్ చాలా హై ఉందని చెప్తున్నారు. అయినా కూడా పాకిస్తాన్కి ఆస్ట్రేలియా వెళ్తుంది. అక్కడ హై ఉన్నా కూడా వాళ్ళు వెళ్తున్నారు, ఇక్కడ లో అని చెప్పినా కూడా వీళ్ళు రావట్లేదు. చూడండి, ఇది గమ్మత్తైన విషయం. ఇది చాలా 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 విచిత్రమైన సంగతి. బట్ ఎనీవే, వరల్డ్ కప్ జరగడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ది గేమ్ విల్ గో ఆన్. బంగ్లాదేశ్ రాకపోతే వాళ్ళకే నష్టం. మనకేమైనా బంగ్లాదేశ్ వచ్చేమన్నా, బంగ్లాదేశ్ ఒక గొప్ప టీం వాళ్ళు మిస్ అయితే వాళ్ళని మిస్ అయిపోతాం వరల్డ్ కప్. ఏం మిస్ కాం. బంగ్లాదేశ్ కాకపోతే స్కాట్లాండ్ వస్తుంది, స్కాట్లాండ్ విల్ అండ్ ది గేమ్ అండ్ ది షో విల్ గో ఆన్ కదా.